బిల్డింగ్లు రోడ్లు కడితే ఏం లాభం? మహానగరం మనుషులు లేకుండా ఏమవుతుంది? అది ప్రణాళిక లోపం, చంద్రబాబు ఆలోచనలోనే లోపం. అది ఈ కొటేషన్స్ కొంచెం పంపించపోయారు పాలకులకి. అమరావతి ఇంకొక మాక్సిమం ఉంటే ఒక 2 years వీళ్ళకున్న అవకాశం 2 years లో ఎంతవరకు అభివృద్ధి చెందుతుంటారు? 2 years లో ఏమీ జరగదు. ఏ అభివృద్ధి జరగదు. ఏమంటే అమరావతి అభివృద్ధి అనేది బిల్డింగుల్లో లేదు. ఇప్పుడు వీళ్ళు ఎంతవరకు అంటే బిల్డింగ్లు కడతామని చెప్తున్నారు. బిల్డింగ్లు రోడ్లు కడితే ఏం లాభం? ఈ రోజు గాంధీనగర్ వెళ్ళండి, గుజరాత్ లో చాలా సంవత్సరాలు అయిపోయింది, 30-40 ఏళ్ళు అయిపోయింది గాంధీనగర్ కట్టి. సాయంత్రం ఏదైతే ఖాళీ, దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాడు మోడీ గాంధీనగర్. అదొక మీకు న్యూయార్క్, లండన్ కంటే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది గాంధీనగర్. కానీ మనుషులు ఉండరు. రాయ్పూర్ వెళ్ళండి, గోస్ట్ సిటీ, సాయంత్రం 5 గంటల తర్వాత నయా రాయ్పూర్ లో మనిషి ఉండడు. రేపు అమరావతి కూడా అదే పరిస్థితి. ఏమంటే అక్కడ నువ్వు మౌలిక వసతుల పేరుతోటి పెద్ద పెద్ద రోడ్లు వేసి పెద్ద పెద్ద మాల్స్ కడతానంటున్నావు. అక్కడ మనుషులు వచ్చి నివాసం ఉండడానికి నువ్వు ఏం చేస్తున్నావు? ఇది మనం లాస్ట్ ఎపిసోడ్ లో కూడా డిస్కస్ చేసాం. మనుషులు వచ్చి నివాసం ఉండాలి కదా. రాజధాని ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అమరావతిలో మనుషులేది. మనుషుల్ని ఆకర్షించడానికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు? ఈ 2 ఏళ్లలో రైతులకి ప్లాట్స్ ఇచ్చేసి అక్కడ నివాస యోగ్యమైన ఇళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే, ఈ రోడ్స్ బిల్డింగ్స్ అవుతున్న టైంలోనే అక్కడ ఇళ్ళు కూడా వచ్చి కాలనీస్ లైక్ హౌసింగ్ బోర్డ్స్, కూకట్పల్లి అంతా ఎంప్లాయీస్, లేదా వనస్థలీపురంలో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉండేవాడు. అలా చుట్టుపక్కలంతా డెవలప్ అయింది. ఒకప్పుడు పటాన్ చెరువు వెళ్ళాలంటే అది ఒక ఊరు వెళ్ళినట్టు. ఇవాళ పటాన్ చెరువు ఎక్కడుంది? పటాన్ చెరువు అవతల ఇంకా అంత దూరం పెరిగిపోయింది సిటీ. ఈ విధంగా ఎక్స్ప్లోర్డ్ అయిందంటే జనం వస్తున్నారు, మిగిలిన రాష్ట్రాల నుంచి, మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి మైగ్రేట్ అవుతున్నారు. అంటే అర్బనైజేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు పల్లెటూర్లు ఖాళీ అవుతున్నాయి, సిటీస్ పెరుగుతున్నాయి. అలా పెరిగే ఆస్కారం లేదంటే విజయవాడ సిటీ క్రిక్కిరిసిపోయి ఉంది, గుంటూరు సిటీ క్రిక్కిరిసిపోయి ఉంది. అక్కడ నివాసం చాలా దుర్భరంగా ఉంది. విజయవాడ వాతావరణం కానీ, విజయవాడ ట్రాఫిక్ కానీ చాలా దుర్భరంగా ఉంది. అమరావతి లాంటి ప్రదేశం కానీ అభివృద్ధి చెందితే విజయవాడ వాళ్ళకి హ్యాపీయే. కానీ దురదృష్టవశాత్తు నువ్వు రైతులకు ప్లాట్లు ఇస్తున్నావు, నువ్వు బిల్డింగులు కట్టుకుంటున్నావు. మిగతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు వచ్చి అక్కడ ఉండడానికి నువ్వెందుకు భూమి ఇవ్వడం లేదు? రైతులు ఎందుకు ఇస్తారు? రైతులు ఇవ్వరు. రైతులకి ఎకరాకు నువ్వు 1100 గజాలు 1200 గజాలు ఇచ్చావు. ఆ 1200 గజాలు వాడికి ఎకరా భూమి విలువ రావాలి. ఆ ఎకరా భూమి విలువ ఇచ్చేటప్పుడు దానికి ఎక్కువ రేటుకి అమ్మాలనే రైతు అనుకుంటాడు. అమ్మకపోతే వాడు నష్టపోతాడు. ఎవరు ఇవ్వాలి భూమి? అక్కడ నువ్వు ఇవ్వాలి. నువ్వు కనీసం టిట్కో ఇళ్లకు కూడా భూమి ఇవ్వడంలా. అక్కడ అమరావతిలో టిట్కో ఇళ్లకు కూడా ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఇవ్వడంలా. అదేమంటే నాది అందమైన నగరం, ఇది మున్సిపాలిటీ కాకూడదు, ఇది మహానగరం అవ్వాలా అంటాడు. మహానగరం మనుషులు లేకుండా ఏమవుతుంది? అది ప్రణాళిక లోపం, చంద్రబాబు ఆలోచనలోనే లోపం. అది చంద్రబాబు కానీ లేకపోతే దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా అక్కడ మనుషులు లేకుండా అది ఒక రాజధాని నగరం ఎట్లా అవుతుంది? కేవలం ప్రభుత్వ ఆఫీసుల కేంద్రం అవుతుంది, రాజధాని నగరం కాదు. చంద్రబాబు గారు ఊహించినట్టు మహానగరం అసలు కాదు. మహానగరం అంటే ఇప్పుడు మీకు భాగ్యనగరం కట్టేటప్పుడు అప్పుడు నిజాము హైదరాబాద్ లో చెరువులో చేప పిల్లలు పెరిగినట్టుగా ఈ నగరంలో మనుషులు పెరగాలి అని కలలు కన్నాడు. హైదరాబాద్ ఈ కొటేషన్స్ కొంచెం పంపించపోయారు పాలకులకి. హైదరాబాద్ చరిత్ర తెలిసిన వాళ్ళని ఎవరినన్నా అడగండి మీరు. హైదరాబాద్ నగరంలో చెరువులో చేపలు పెరిగినట్లుగా ప్రజలు పెరగాలి, ప్రజలతో కలకల్లాడాలి అని నిజాం కోరుకున్నాడు. మరి ఆ కోరిక చంద్రబాబు గారిలో ఎందుకు లేదు? ఎందుకు అటువంటి వాతావరణం నువ్వు అమరావతిలో క్రియేట్ చేయడం లేదు? నేను కేవలం బిల్డింగ్ కట్టేసి నేను అమరావతి అభివృద్ధి చేశానంటే అది అభివృద్ధి అవుతుందా? దానికి ఏమన్నా విలువ ఉంటుందా? రైతుకి ఇచ్చే ప్లాట్లకు విలువ ఉంటుందా? ఎవడొస్తాడు అక్కడికి? చేతులు మారాలి కదండి. ప్లాట్లు చేతులు మారితే భూమి ఎక్కడ ఉందని అక్కడ రైతుని ఉచితంగా ఏమంటే ఎందుకు ఇస్తాడు? రైతు ఎందుకు ఇస్తాడు? తక్కువ రేటుకి ఎందుకు ఇస్తాడు? నేను ఇల్లు కొనుక్కుని అక్కడ ఇల్లు కట్టుకుని తక్కువ రేటుకి ఎందుకు ఇస్తాడు? ఎవరు ఇవ్వాలి ఉచితంగా కానీ తక్కువ రేటుకి కానీ? ప్రభుత్వం ఇవ్వాలి. నువ్వు తీసుకో ఉండవు, 50,000 ఎకరాలు తీసుకో ఉండవు. ఎక్కడో దగ్గర నువ్వు ఇవ్వు, ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు ప్రజల నివాసానికి ఇవ్వు. నువ్వే కట్టించు. హెచ్ఐజీ, ఎంఐజీ, ఎల్ఐజీ హౌసెస్ నువ్వే లేదండి. ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ నువ్వు ఇన్వైట్ చేయాలి.
నీకు ఐటీ కంపెనీస్కి ఇంత ఇస్తా, మీ స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇంత భూమి నేను అడిషనల్ ఐటీ స్టాఫ్ క్వార్టర్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు, జీతాలు వస్తాయి. నేను చెప్పేది ఉదయాన్నే కూరగాయలు అమ్మేవాడు, మాంసం కొట్టు నడిపేవాడు, సెల్ ఫోన్ రిపేర్ చేసేవాడు, చెప్పులు రిపేర్ చేసేవాడు, పొద్దున్నే పేపర్ వేసేవాడు, పొద్దున్నే మీ ఇంటికి పాలు తెచ్చిచ్చేవాడు. ఇట్లా 40-50 వృత్తుల మంది ఉంటే తప్ప ఒక నాగరిక జీవితం అనేది జరగదు. ఈ 40-50 వృత్తుల వాళ్ళు అమరావతిలో ఉండగలరా? ఉండడానికి నువ్వేమన్నా ప్రదేశం ఇచ్చావా? వాడు నివాసం ఉండడానికి కానీ, లేదా వాడు ఒక 10 అడుగుల రూము, 10 అడుగుల రూమ్ లో వాడు ఒక పాల డబ్బా పెట్టుకుంటాడు, ఒక చిన్న బంకు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ విలేజెస్ ఉన్నాయి కదండి. అవును, ఆ విలేజెస్ లో ఇల్లు తప్ప మిగతా అంతా తీసేసుకున్నారు కదా. ఆ ఇల్లు తప్ప మిగతా భూమి అంతా తీసుకున్నారు కదా. లేదు కదా అక్కడ భూమి, ఓన్లీ ఇల్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఎక్కడ వీలవుతాయి? వీలు కావు. ప్రభుత్వం ఇవ్వాలి, ప్రభుత్వం నివాసానికి ఇవ్వాలి. పేద మధ్య తరగతి వాళ్ళ వృత్తి జీవనాన్ని కొనసాగించేదానికి కూడా నువ్వు వసతులు కల్పించాలి. నేను మాల్ కట్టానంటే ఎందుకు మాల్ కట్టడం? అది గోస్ట్ మాల్ అవుతుంది. అక్కడ ఎవడు వచ్చి పెడతాడు? అక్కడ వచ్చి లూయి ఫిలిపినో లేకపోతే ఇంకొక ప్యాంటాలూన్స్ షాప్ ఎవడు పెడతాడు? జనం ఉంటే పెడతారు. జనం రాకపోకలు చేయాలి. జనం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండడం కాదు. జనం రాకపోకలు అంటే ఆ ఊరితో నాకు పని పడాలి. నేను వస్తుండాలి, పోతుండాలి. ఉదయం వచ్చి సాయంత్రం పోయేవాళ్ళు, 2 రోజులు వచ్చేవాళ్ళు, 3 రోజులు వచ్చేవాళ్ళు. అదే ఫుట్ ఫాల్స్ అంటారు. ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఉంటే వాళ్ళ బిజినెస్ కూడా పెరుగుతుందనే ఉద్దేశం ఉండాలి. అటువంటి ఒక సజీవమైన కళని అమరావతికి తీసుకురావాలనే ప్రయత్నం చంద్రబాబులో ఇప్పుడైనా కలగాలని మనం కోరుకుంటున్నాం. కలగాలి. అమరావతి అట్లీస్ట్ ఈ 2-3 ఏళ్లలో ఒక రూపురేఖలు వస్తే కనీసం దాన్ని రాబోయే కాలంలో ఎవరైతే నెక్స్ట్ అధికారంలోకి వస్తారో వాళ్ళు అదే కంటిన్యూ చేసే విధంగా ఉండాలని కోరుకుందాం. నమస్కారం. నమస్తే. వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.